అల్లు అర్జున్ కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఆ విషయంలో అభిమానులను కాస్త నిరాశపరిచినా ఒకేసారి 3 సినిమాలు లైన్లో పెట్టి ఆ గ్యాప్ని భర్తీ చేయాలనుకుంటున్నాడు బన్నీ. అందులో భాగంగా నిన్ననే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు వరకు జరుపుకుని దసరాకు విడుదల చేయాలని ఈ సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఆ వెంటనే సుకుమార్ సినిమా చేస్తాడు బన్నీ. అయితే సుకుమార్తో సినిమా అంటే ఎప్పట్లాగే లేట్ అవుతాయి కనుక సుకుమార్ సినిమాతో పాటు ఈ ఏడాది చివరిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసే సినిమా మొదలు పెట్టేశాడట అల్లు అర్జున్. దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీకి జోడిగా కొత్త భామని తీసుకోబోతున్నారట. బన్నీ కొత్త హీరోయిన్ని పరిచయం చేసిన ఏ సినిమా అయినా చాలా వరకు హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారట ఈ సినిమాకి కూడా. అలాగే ఈ సినిమాలో తొలిసారి బన్నీ డబుల్ రోల్ చేస్తున్నాడట. ఐకాన్ కనబడటలేదు అనే టైటిల్ కూడా అందుకే పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. తన కెరియర్లో ఇప్పటి వరకు 18 సినిమాలు చేసినా ఇప్పటిదాకా డ్యూయల్ రోల్ చేయని అల్లు అర్జున్ ఈ సినిమాలో ఇద్దరుగా చేసి తన అభిమానులను అలరించబోతున్నాడు. ఏది ఏమైనా వేణు శ్రీరామ్ బన్నీల ఐకాన్ సినిమా గురించి వచ్చిన వార్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పాలి. వేణు శ్రీరామ్ సినిమానే ముందు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు పరిశ్రమలో చాలా మంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.